నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌమ్య. సో ఒక విషాద గాథ 2020లో లాక్డౌన్ టైంలో జరిగిన గాథ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుందన్న విషయం చాలా మంది ఆ న్యూస్ తెలిసిన వాళ్ళకి, తమిళనాడు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఊరిటకి తీస్తుంది. సో దానికి సంబంధించిన న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. సో చెన్నైలో తమిళనాడులోని సత్తన్ కులంలో జరిగిన విషాద గాథ ఇది. సో కస్టడీలో ఉన్న తండ్రి కొడుకుల్ని ఇద్దరిని కూడా పోలీసులు చంపిన విషయం, వాళ్ళని లాకప్ డెత్ చేసిన విషయం ఈ రోజు హైలైట్ గా నిలిచింది. సో దీనికి మెయిన్ బ్యాక్ స్టోరీ ఏంటంటే 2020లో లాక్డౌన్ టైంలో తమిళనాడు నాట తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈవినింగ్ టైమ్స్, అంటే లాక్డౌన్ టైంలో మనకి షాప్స్ అవి ఓపెన్ ఉండేవి కాదు కదా. సో వాళ్ళు ఏదైతే పర్మిషన్ ఉండదో లాక్డౌన్ రన్ అవుతున్న టైంలో వాళ్ళు షాప్ ఓపెన్ చేసి, సెల్ ఫోన్ షాప్ ఓపెన్ చేసి ఉంచడం వల్ల వాళ్ళని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సో తీసుకుని ఆ నైట్ అంతా కూడా చిత్రవాద చేయడం, ఇరుగురి బట్టలిప్పి కూడా ఎదురుగా నుంచోబెట్టి కొట్టడం, ఇదంతా హింసాపూర్వకంగా చేసి, అండ్ దాంతోపాటు వెనకాలే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వస్తే కూడా రేపు పొద్దున విడుదల చేసి వస్తాం, మీరు వెళ్ళి బట్టలు తీసుకురండి వాళ్ళకి చెప్పి పంపించేసి ఆ రోజంతా నైట్ అంతా కూడా వాళ్ళని విపరీతంగా చిత్రవాద చేయడంతో ఇద్దరు పరిస్థితి విషమంగా మారింది. సో దానికి సంబంధించి వాళ్ళిద్దరిని కూడా ఒక హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు జైల్లో కస్టడీలోకి తీసుకోవడం, మళ్ళీ అక్కడ జరిగిన పరిస్థితుల వల్ల సడన్ గా వాళ్ళకి విపరీతమైన బ్లడ్ క్లాటింగ్ అది అయిపోయి బ్రెయిన్ లో ఇబ్బంది అవడం వల్ల వాళ్ళ కొట్టిన దెబ్బలకి అక్కడికక్కడే వారిద్దరు కూడా మరణించడం జరిగింది. సో ముందు తండ్రి చనిపోగా తర్వాత కొన్ని గంటలకి కొడుకైతే చనిపోవడం జరిగింది. ఈ న్యూస్ అప్పట్లో కలకలాన్ని రేపింది. బట్ దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తూ ఇందులో పోలీసులు చెప్పిన విషయం ఏంటంటే, తండ్రి కొడుకులు ఇద్దరు వాళ్ళే కొట్టుకొని చనిపోయారు, ఇందులో మా తప్పేమీ లేదు, వాళ్ళు విపరీతమైన భావోద్వేగానికి గురై ఒకరినొకరు కొట్టుకున్నారు, చాలా దారుణంగా ప్రవర్తించారు, ఇందులో మాకు ఎటువంటి సంబంధం లేదు. అండ్ దానికి ముందే తండ్రికి హార్ట్ అటాక్ ఉండడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆయన చనిపోయాడు, ఆరోగ్యపరంగా కూడా ఆయన స్టేబుల్ గా లేడని చెప్పేసి అప్పుడున్న పోలీసులు, అంటే మొత్తం 9 మంది ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఎవరైతే మొత్తం 9 మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా సేమ్ రీజన్ అన్నది చెప్పడం అయితే చూసాం. సో దీనికి సంబంధించి కోర్టు సిబిఐకి ఈ కేసుని అప్పగించగా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కూడా 6 సంవత్సరాలు దీనికి సంబంధించి 2000 ఛార్జ్ షీట్ని ఫైల్ చేసి కంప్లీట్ పేజ్ అయితే ఇచ్చి, సో ఫైనల్లీ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఆ తండ్రి కొడుకుల్ని పోలీసులే చంపారు. అండ్ అది కూడా అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఒక మహిళ ఉన్నారో ఆవిడ సాక్ష్యం ఇవ్వగా వీళ్ళే రాత్రంతా కూడా వాళ్ళిద్దరిని చిత్రహింస చేశారు అని చెప్పేసి చెప్తే కస్టడీలోకి వెంటనే పోలీసులు తీసుకున్నారు. ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళు జైల్లోనే ఉండడం, ఆ 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అందులో ఒకరైన వ్యక్తి 10 మంది ఉండగా అందులో ఒక వ్యక్తి ఆ టైంలో కరోనా టైంలోనే హెల్త్ ఇష్యూ వచ్చి చనిపోయారు. సో మిగతా 9 మందిని కూడా కస్టడీలో పెట్టుకొని ఇప్పుడు ఫైనల్లీ కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. సో దీనిపై వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు తీసుకున్న తీర్పు ఏంటంటే, వాళ్ళు చేసింది అన్యాయం. నిజం చెప్పాలంటే జరిగిన అసలు అది మిస్టేక్ కాదు, జస్ట్ మనం చెప్పి పంపించేసే విషయం. ఆ టైంలో లాక్డౌన్ లో చాలా మంది సమయానికి మించి షాప్ లో ఒప్పించేయడం ఇలాంటివి మనం చాలా చూసాం. జస్ట్ ఒక లాఠీతో బెదిరించిన వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితిలో తీసుకొచ్చి చిత్రవాద చేసి చంపడం అన్నది మనసుని కాల్చివేస్తుందని అక్కడ జడ్జి మాట్లాడడంతో పాటు ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మరణ శిక్షను విధించాలి. ఎందుకంటే వీళ్ళకి జీవిత ఖైదీ కూడా చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది. ఎందుకంటే జైల్లో ఉండడం వీళ్ళకి ఏమి పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించే విషయం కాదు. సో ఇది ప్రతి ఒక్కరికి గుణపాఠం అవ్వాలన్న ఉద్దేశంలో మరణ శిక్షగా దీన్ని విధించడం. సో మరణ శిక్షని వీళ్ళకి విధించడంతో పాటు అక్కడ ఉన్న 9 మంది కూడా వాళ్ళ చొప్పున మొత్తం అందరూ కలిపి 1.6 కోట్లు ఆ బాధితురాలు ఎవరైతే భార్య, ఆ తండ్రికి భార్యగా ఉన్నారో, సో ఆమెకి ఆ భర్త చనిపోయిన బాధ, అలాగే కొడుకు ఇకపై లేడు. సో ఈ 5 సంవత్సరాలు ఆవిడ ఎలా గడిపిందో కూడా మన ఎవరికి తెలియదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడకి ఎలా అయినా సరే ఆ అమౌంట్ ని కోర్టు వాళ్ళకి తీర్పుగా ఇచ్చింది. సో ఆ అమౌంట్ ఎలా అయినా సరే ఆ పోలీసుల దగ్గర నుంచి ఆమెకు వెళ్ళాలని తీర్పునివ్వడంతో పాటు మరణ శిక్ష విధించడం అన్నది కేవలం తమిళనాడు ప్రజలకే కాదు, ఇది కంప్లీట్ మన ప్రభుత్వం అందరికీ, ఇందులో ఉన్న ప్రతి ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా ఒక గుణపాఠంగా అయితే ఉంది. సో పోలీస్ అయినంత మాత్రాన అధికారాన్ని చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే ఎవరికైనా శిక్ష ఒకే రకంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఇంకా దారుణంగా ఉంటుందని చెప్పి తమిళనాడు కోర్టు అయితే నిరూపించుకుంది. సో ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం యూనివర్సల్ టుడే ఫాలో అవ్వండి.